హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో టాప్ 20 బిట్స్ని నేర్చుకుందాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. ఇందులో ఫస్ట్ క్వశ్చను, స్పియర్మాన్ ప్రకారం వ్యక్తి చేసే అన్ని ప్రజ్ఞాపరమైన కృత్యాలలో ఉండే కారకం. ఆప్షన్స్ చూసుకుంటే ప్రత్యేక కారకం, సామాన్య కారకం, పరిసర కారకం, ప్రాదేశిక కారకం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సామాన్య కారకం. నెక్స్ట్ క్వశ్చను, అర్ధరహిత ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు. సో ఆప్షన్స్ చూసుకుంటే నిర్ధారణ మాపనులు, ప్రశ్నావళులు, శోధికలు, ప్రక్షేపక పరీక్షలు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చను, ఎరిక్సన్ ప్రకారం శిశువు ఎదుర్కొనే మొదటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ చూసుకుంటే నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సిగ్గు, చొరవ, అపరాధం, సాన్నిహిత్యం, ఏకాంతం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నమ్మకం, అపనమ్మకం. నెక్స్ట్ క్వశ్చను, ఒక పిల్లవాడు పిల్లితో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ పిల్లి కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతని యొక్క సంఘర్షణ. సో ఆప్షన్ చూసుకుంటే ఉపగమ, ఉపగమ, పరిహార, పరిహార, ఉపగమ, పరిహార, ద్వి ఉపగమ, పరిహార. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉపగమ, పరిహార. నెక్స్ట్ క్వశ్చను, అనుకరణ అభ్యసనంలోని మొదటి సోపానం. ఆప్షన్ చూసుకుంటే నిష్పాదన, అవగాహన, పునర్బలనం, ధారణ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అవగాహన. నెక్స్ట్ క్వశ్చను, ఈ కింది వాటిలో థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమం కానిది. ఆప్షన్ చూసుకుంటే ఫలిత నియమం, సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, పూరణ నియమం. సో ఇందులో అభ్యాస నియమం కానిది ఆప్షన్ 4, పూరణ నియమం. నెక్స్ట్ క్వశ్చను, గార్డెనర్ ప్రకారం స్వీయ నేర్పరులు ఈ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఆప్షన్ చూసుకుంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, వ్యక్త అంతర్గత ప్రజ్ఞ, వ్యక్తాంతర ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చను, అభ్యాసకులు ఎంత ప్రయత్నించినా అభ్యసన వేగం తాత్కాలికంగా ఆగిపోయినట్లు కనిపించే దశ. ఆప్షన్ చూసుకుంటే పీఠభూమి దశ, ప్రారంభ స్ఫూర్తి, చాంచల్య దశ, పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పీఠభూమి దశ. నెక్స్ట్ క్వశ్చను, ఒక విద్యార్థి ఎస్ఎస్సి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు, కానీ తాను కలెక్టర్ అయినట్లు కలలు కంటున్నాడు. ఇందులో ఉన్న రక్షక తంత్రం. ఆప్షన్ చూసుకుంటే విస్థాపనం, స్వైరకల్పన, హేతుకీకరణ, వాస్తవాన్ని నిరాకరించడం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, స్వైరకల్పన. నెక్స్ట్ క్వశ్చను, అభ్యసన స్థితిని మొత్తంగా అవగాహన చేసుకోవడం అనేది ఈ అభ్యసనలో జరుగుతుంది. ఆప్షన్ చూసుకుంటే శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, కార్యక్రమాయుత అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చను, ఒక అబ్బాయి గణితం బాగా చేస్తాడు, ఇప్పుడు అతను ఎకనామిక్స్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు. ఆప్షన్ చూసుకుంటే ధనాత్మక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ధనాత్మక బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చను, ఒక బాలుడి దృష్టిలో తప్పు చేసిన వారిని భగవంతుడు శిక్షిస్తాడు, కావున ఎప్పుడూ ఏ విధమైన తప్పు చేయకూడదు. సో ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ. ఆప్షన్ చూసుకుంటే సాధనా ప్రేరణ, బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చను, ఈ కింది వాటిలో స్మృతి ప్రక్రియలోని 5వ సోపానం
ఆప్షన్ చూసుకుంటే అభ్యసనం, ధారణ, గుర్తింపు, పునరభ్యసనం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పునరభ్యసనం. నెక్స్ట్ క్వశ్చను, స్మృతి ప్రక్రియలో మన అనుభవాలు కొంతకాలం నిల్వ ఉండడాన్ని ఏమంటారు? ఆప్షన్ చూసుకుంటే అభ్యసనం, ధారణ, గుర్తింపు, పునరభ్యసనం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ధారణ. నెక్స్ట్ క్వశ్చను, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ఆప్షన్ చూసుకుంటే ఎబ్బింగ్ హౌస్, సిగ్మండ్ ఫ్రాయిడ్, గ్రహం వల్లాస్, ఇవాన్ పావ్లోవ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇవాన్ పావ్లోవ్. నెక్స్ట్ క్వశ్చను, ఈ కింది వాటిలో మూర్తిమత్వంలో ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ చూసుకుంటే నిర్ధారణ మాపని, రోషాక్ శిరామరకల పరీక్ష, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, పిల్లల గ్రాహ్యక పరీక్ష. మూర్తిమత్వంలో ప్రక్షేపక పరీక్ష కానిది ఆప్షన్ 1 నిర్ధారణ మాపని. నెక్స్ట్ క్వశ్చను, ఈ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి ప్రయోగాలలో ప్రయోజ్యునిగా చింపాంజీని ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ చూసుకుంటే అంతర్దృష్టి అభ్యసనం, సాంఘిక అభ్యసనం, కార్యసాధక నిబంధనం, శాస్త్రీయ నిబంధనం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చను, సమగ్ర మూర్తిమత్వం కలిగిన వ్యక్తులు ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ చూసుకుంటే ఉద్వేగ అస్థిరత, స్వీయ అవగాహన, నిరాశావాదం, స్వైర కల్పన. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ అవగాహన. నెక్స్ట్ క్వశ్చను, ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో ఉపయోగించే కార్డుల సంఖ్య. ఆప్షన్స్ చూసుకుంటే 20+1, 10+1, 30+1, 25+1. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 30+1. నెక్స్ట్ క్వశ్చను, సృజనాత్మక రచయితలు, కవులు, అధిక సాహిత్య జ్ఞానం ఉన్న వ్యక్తులు ఈ ప్రజ్ఞను అధికంగా కలిగి ఉంటారు. ఆప్షన్స్ చూసుకుంటే గణిత తార్కిక ప్రజ్ఞ, సంగీత లయ సంబంధ ప్రజ్ఞ, ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.